ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विसे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। So today ఇప్పుడు మనము భగవద్గీత చాప్టర్ 2 7th శ్లోకాలో ఉన్నాము. చూసి కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం చాదిమాం త్వాం ప్రపన్నం. మళ్ళీ ఒకసారి కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం చాదిమాం త్వాం ప్రపన్నం. సో వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. కార్పణ్య దోష అంటే పిరికితనం, అదొక దోషం. పిరికితనం అనేది ఉండకూడదు, సో అది కూడా ఒక దోషం. ఉపహత అంటే బీయింగ్ ఎఫ్లిక్టెడ్, అంటే ముట్టెడ్ చేయబడడం అన్నమాట, అటాక్ అవ్వడం. ఓకే. స్వభావ అంటే అలాంటి నేచర్, స్వభావం. పృచ్ఛామి అడుగుతున్నాను అంటే ఆస్కింగ్, పృచ్ఛామి అడగడం. త్వాం మిమ్ములను. ఓకే. ధర్మ అంటే ధర్మము, అంటే రిలీజియన్, అదే కదా హిందూ రిలీజియన్, ముస్లిం రిలీజియన్, అదే ముస్లిం ధర్మం, హిందూ ధర్మం. సమ్మూఢ, ఓకే. సమ్మూఢ కలవరపడడం, బివిల్డర్డ్ అంటే చేసేది ఏంటి, కరెక్టా రాంగా అని అర్థం కాకుండా ఉండడం, సమ్మూఢ. చేతాహ అంటే చిత్తముతో, ఇన్ హార్ట్, విత్ హార్ట్. యత్ అంటే వాట్, యత్ ఏది. శ్రేయ శ్రేయస్కరం అంటే ఏది గుడ్, ఏది రాంగ్ అని, ఏది గుడ్ అని అనడం. స్యాత్ అగునో, అవుతుందో లేదో, అవ్వడం అన్నమాట. నిశ్చితం అంటే కాన్ఫిడెంట్గా, నిశ్చయంగా. బ్రూహి తెలుపుము, ఓకే, తెలపడం. తత్ అంటే దట్ వన్, దట్. మే అంటే నాకు. శిష్యాహ శిష్యుడను అంటే డిసైపుల్. తే నీ యొక్క. అహం అంటే మనకు తెలుసు, ఎప్పుడు వస్తుంది ప్రతి క్లాస్లో, ప్రతి దాంట్లో, ప్రతి పద్యంలో ఇది ఉంటుంది, శ్లోకాలు. అహం నేను. చాది అంటే దయచేసి ఉపదేశం చేయు,
అంటే నాకు ఇన్స్ట్రక్ట్ చేయమని చెప్పడం అనమాట. అంటే చెప్పడం, ఏది కరెక్ట్ ఏదో రాంగో చెప్పడం. మాం అంటే నేను, త్వాం నీకు, సరెండర్ ప్రపన్నం అంటే సరెండర్ అంటే శరణాగతుడు అంటే టోటల్గా నీకు శరణం వేడుకోవడం. నీకు నీకు సరెండర్ అయిపోతున్నా, నాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ చెప్పమని చెప్తున్నాడు అర్జున. సో ఇది ఏంటి అనేది చూద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇది ఇక్కడ, now I am confused about my duty and I have lost all composure because of miserly weakness. In this condition, I am asking you to tell me for certain what is best for me. Now I am your disciple and a soul surrender unto you. Please instruct me. చూడండి, ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకా నుంచి 7th శ్లోకా నుంచి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ శ్లోక ఇంపార్టెంట్. ధృతరాష్ట్రుడు చెప్తాడు కదా, అది ఫస్ట్ శ్లోక, అది ఇంపార్టెంట్, అది నేర్చుకోవాలి మనము. ఇక్కడ సెకండ్ చాప్టర్ నుంచి మనకు ప్రభుపాద్ చెప్పిన దాని ప్రకారంగా టోటల్ భగవద్గీతలో 108 శ్లోకాస్ నేర్చుకోమన్నారు. దాంట్లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ శ్లోక నేర్చుకోండి. సెకండ్ చాప్టర్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 7th శ్లోక నుంచి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో ఈ 7th శ్లోక ఇది నేర్చుకోవాలి కంపల్సరీ మనము. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు. ఆయనకు తెలియట్లేదంట ఏంటి అనేది. మరియు ఆందోళన పెరిగితనం నన్ను ఆవహించాయి. అంటే ఆయనని టోటల్గా ఆయన ఎవరో మర్చిపోయేటట్టుగా చేసేసాయి ఈ ఆందోళన, ఈ పిరికితనము. అంటే భయపడిపోతున్నాడు కదా, ఇప్పుడు వాళ్ళని చంపాలా వద్దా, చంపితే ఏమవుతుందో, ఎటువంటి పాపం మూటగట్టుకోవాల్సి వస్తుందో అదొకటి. ఇంకా చంపితే ఇంకా అసలు ఎంత నెక్స్ట్ సీన్స్ అన్ని ఆయనకి మనం చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళు ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారు, ముసలి వాళ్ళు ఏమవుతారు, ముసలి వాళ్ళందరూ చనిపోతే ఎలా ఉంటుంది, అధర్మం ఎక్కువగా అయిపోతుంది. ఇవన్నీ ఆయన 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 ఏవైతే అనుకున్నాడో అవన్నీ ఇన్ రియాలిటీ అది నిజమే, కానీ వాటి వల్ల నువ్వు నీ డ్యూటీ మర్చిపోదు కదా. సో ఇక్కడంతా ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం అలాగే ఉంటాం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో కంపల్సరీ నేచర్ మనల్ని అక్కడ తీసుకొచ్చి పడుతుంది అనమాట. నువ్వు ఏం చేస్తావు ఈ సిచ్యుయేషన్లో అనేది పెడుతుంది, అలా ఉంచుతుంది. నువ్వు ఏం చేస్తావు అనే దాని ప్రకారంగా నీ బాడీ నెక్స్ట్ లైఫ్లో నీ బాడీ ఏంటో కూడా నువ్వు నిర్ణయం చేసుకుంటున్నావు అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు వాడు రౌడీ షీటర్. సో వాడు ఎప్పుడు అందరిని భయపెడుతూ ఉంటాడు అనమాట. వాడి లైఫ్ అంతా అంతే, వేరేవాడిని భయపెట్టిస్తూ వాడు బ్రతుకుతూ ఉంటాడు. అంటే ఏంటి, వాడికి ఏంటి లోపల వేరేవాడు భయపడితే వాడికి హ్యాపీ అనమాట. వాడు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వడం అండ్ హీ సాటిస్ఫైడ్, వాడి ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది అప్పుడు. సో అప్పుడు లోపల ఉన్న పరమాత్మ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా, నువ్వు చేసేది ఏంటి అనేది చూసేది అతనే. సో ఆయన అబ్జర్వ్ చేసి ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ నీ లైఫ్, సో ఓకేరా నీకు ఇలా ఒకరిని భయపెట్టడం అంటే నీకు ఇష్టం కదా, సో నువ్వు భయపెడుతూ ఉండాలి అంటే నువ్వు ఫారెస్ట్లో ఉంటే ఇంకా బెటర్ అనేసి నిన్ను పులిలాగో ఏదో సింహంలాగో నీకు బాడీ ఇచ్చేస్తాడు. నువ్వు ఇప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు, నీ కోరిక ఏంటి, నీ డిజైర్ ఏంటి, దాని ప్రకారంగా నువ్వు అందరినీ భయపెట్టిస్తూ చక్కగా హ్యాపీగా ఆ ఫారెస్ట్లో తిరుగుతూ బ్రతికేయచ్చు కదా. సో నీకు ఆ లైఫ్ రావచ్చు అప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు కిందికి దిగజారిపోయినావు. అంటే అలా బ్రతకడం అనేది కరెక్ట్ కాదు, నీకు అది ధర్మం కాదు, అది నువ్వు అలా బ్రతకూడదు. కానీ నువ్వు అలా ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు అలాంటి బాడీ వచ్చేసింది. నీ డిజైర్ అది. సో నీకు ఏ డిజైర్ ఉందో దాని ప్రకారంగా అసలు కృష్ణ ఇస్ సో కైండ్. నీకు ఏది మనసులో ఉంటే అది నీకు నెరవేర్చడానికే చూస్తూ ఉంటాడు. సో నువ్వు ఇతరులను భయపెట్టడం అనేది ఇష్టం కాబట్టి నీకు అలాగే బాడీ వచ్చేస్తుంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నీ హ్యూమన్ బాడీ పోవడం వల్ల ఇంకా ఎన్నో జన్మలు ఎత్తితే మళ్ళీ నీకు హ్యూమన్ బాడీ వస్తుంది. అప్పుడే నీకు ఈ లోకాన్ని ఇప్పుడున్న నువ్వు లోకం ఏంటి,
ఇది టెంపరరీ వరల్డ్. ఈ టెంపరరీ వరల్డ్‌కి వదిలి వెళ్ళడానికి పర్మనెంట్ వరల్డ్ రావడానికి నువ్వు ట్రై చేయొచ్చు అప్పుడు. అప్పుడు వెళ్ళిపోగలవు. లేదు అంటే ఇక్కడే ఇలాగే నువ్వు ఏదో ఒక పిచ్చి పిచ్చి డిజైర్‌లతో ఉన్నావనుకో, మళ్ళీ ఇంకొక బాడీ వస్తుంది. మళ్ళీ చనిపోతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చనిపోతావు, మళ్ళీ పుడతావు. ఇలా అవుతూనే ఉంటుంది. సో, అప్పుడు నీకు హ్యూమన్ బాడీ పోవచ్చు. ఈ పుట్టడం చావడంలో నీ డిజైర్స్ వల్ల, నీ కోరికల వల్ల ఏమవుతుంది? నువ్వు హ్యూమన్ బాడీ పోగొట్టుకుంటావు. సో దట్ ఈస్ వాట్. ఇక్కడ ఇలాంటి సిట్యుయేషన్ ప్రతి ఒక్కరికొస్తుంది. బై నేచర్స్ ఓన్ వే ద కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెటీరియల్ యాక్టివిటీస్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ పర్‌ప్లెక్సిటీ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఈ కన్‌ఫ్యూజన్ స్టేట్ ఉంటుందని చెప్తున్నారు చూడండి. ఈ నేచర్ ఓన్ వే అది అంతే. హ్మ్. ఈ ఈ ప్ర కంప్లీట్ సిస్టమే అట్లుంటుందనమాట. ప్రతి ఒక్కరు ఆ స్టేజ్‌కి వస్తారు. In every step there is perplexity, and therefore it behooves one to approach a bona fide spiritual master who can give one proper guidance for executing the purpose of life. నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఇది ఈ ఈ టెంపరరీ అనేది వదిలిపెట్టి పర్మనెంట్ స్టేజ్‌కి వెళ్ళాలి అనంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒక బోనఫైడ్ స్పిరిచ్యువల్ మాస్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. ఎలా? ఇప్పుడు మన ప్రభుపాద్ ఫర్ ఎగ్జాంపుల్. ప్రభుపాద్ 32nd గురువు. ఆయనకు ముందు ఒక గురువు ఉన్నాడు. ఆయనకి ప్రభుపాద్ గురువు ఉన్నారు. ఆ గురువుకి గురువు ఉన్నారు. ఆ గురువుకి గురువు ఉన్నారు. అలా ఒక పరంపర ద్వారా వస్తుంది మనదంతా. కృష్ణ ఎవరికి? ఆయన జగద్గురు గదా! భగవాన్ కృష్ణ. సో, ఆయన బ్రహ్మకి చెప్పారు. నువ్వు క్రియేషన్ ఇలా చేయాలి అని ఒక ఒక ప ప్రొసీజర్ చెప్పారు. దాన్నే ఫాలో అవ్వాలి. కాన్స్టిట్యూషన్ అన్నమాట ఇదంతా. ఒక కాన్స్టిట్యూషన్ లాగా. మనకెలా అయితే ప్రతి దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇలా చేయాలి, ఇలా ఉండాలి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి దేశానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా నడుచుకోవాలి. లేదు అంటే నువ్వేమైపోతావు? జైల్‌లో పెట్టేస్తారు గదా! ఇప్పుడు అలాగే అదే విధంగా ఉంటుందన్నమాట. మనకు కూడా కృష్ణ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా వెళ్తేనే నువ్వు పర్మనెంట్ ప్లేస్‌కి వెళ్తావు. లేదంటే ఇప్పుడు మన జైల్‌లో ఇప్పుడు ఈ టెంపరరీ వరల్డ్ అనేది ఒక జైలు. కానీ మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాం? హ్యాపీగా ఉన్న ఇప్పుడు పుట్టాము. ఇప్పుడేదో కొంచెం రిచ్‌గా పుడితే ఇదే నిజం అనుకోని కొంచెము ఇంకా రిచ్ అవ్వడానికి అధర్మం గూడా ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక చిన్నది చెప్తాను. ఒక మిస్టర్ ఎక్స్ ఉన్నాడు. మిసెస్ ఎక్స్ ఉంది. సో, మిస్టర్ ఎక్స్ సపోజ్ ఈయనకి కొన్ని పవర్స్ ఉన్నాయి చేతిలో. లైక్ గవర్నమెంట్ పొలిటీషియన్ అవ్వచ్చు. లేదంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యుండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు. ఆయన. సో, ఇప్పుడు ఆయన ఒక సంతకం పెట్టాలి. ఆయన నుంచి కొన్ని అప్రూవ్ అవ్వాలనుకో సపోజ్. సో, ఆయన పెన్షన్ డబ్బులుంటుంది. పెన్షన్ డబ్బులు శాంక్షన్ జేయాలి సపోజ్ ఒకరికి. సో, అదే ఆయన జాబ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మిసెస్ ఎక్స్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళేదైనా చూపెట్టారనుకో, చూడు నేను ఈ శారీ కొనుక్కున్నా. ఇది 25,000 ఇది 50,000 ఇది నగ కొనుక్కున్నా. ఇలాంటియన్నీ లేడీస్ మాట్లాడుకుంటూ ఉంటారు గదా! సో, అలా ఎందుకంటే వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్ ఉంటారు లేడీస్. సో, అవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ మిసెస్ ఎక్స్‌కి ఏదో నచ్చుతుంది అందులో. ఏదో నగనన్నా లేకపోతే ఏదైనా చీరైనా నచ్చుతుంది. సో, ఆమె ఏం చేస్తుంది? అరే! వీళ్ళ హస్బెండ్ ఎంత చక్కగా అవన్నీ కొనిచ్చారు. నేను మా హస్బెండ్‌ని అడుగుతాను అనేసి వచ్చేసి మిస్టర్ ఎక్స్‌ని అడుగుతుంది. నాకు అలాంటి నగ కావాలి. వాళ్ళేసుకున్నారు. అంతకన్నా మంచిది కావాలి. అలా కూడా అడగొచ్చు. దానికన్నా ఇంకా సూపర్ గుడ్ ఉండాలి. అలా ఇలా అన్నప్పుడు మిస్టర్ ఎక్స్ ఇంకా ఈమె మాటలు వినేసి సరే ఇంకా డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? వచ్చిన సాలరీ తోటి సరిపోదనుకో అది కొనడానికి. ఏం చేస్తాడతను? ఈ పెన్షన్ సంతకం ఎవరికైతే పెట్టాలో వాళ్ళ నుంచి బ్రైబ్ అడుగుతాడు. ఏంటి నాకొక 1,00,000 ఇస్తే నేను సంతకం పెడతాను. అది అప్రూవ్ అవుతుంది. పాపం అది అక్కడ ఉన్న ఎదుటి వాళ్ళున్నారు ఓల్డ్ పీపుల్. ఎందుకంటే పెన్షన్ అంటే అదే గదా! ఓల్డ్ పీపుల్‌కే గదా!
సో ఇక్కడ ఏమవుతుంది, ఆయన పాపం ఏదో ఒకటి కష్టపడి ఈయనకి డబ్బులు ఇస్తాడు 1 lakh, అప్పుడు ఈయనకి అప్రూవ్ అవుతుంది, సంతకం పెడతాడు. యాక్చువల్గా అక్కడ సంతకం అనేది ఏంటి, ఈయన డ్యూటీనే పెట్టడం. ఆయన టేబుల్ మీదకి వచ్చినప్పుడు హి హాస్ టు డూ దాట్. కానీ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, నీకు వచ్చే డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాకుండా నువ్వు అక్కడ ఎక్స్ట్రాగా నువ్వు అధర్మంగా నువ్వు సంపాదిస్తున్నావు అక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఇలా అలవాటైపోతుంది. ఈ ప ఒక్క తప్పు మీద ఒక తప్పు, ఒక తప్పు మీద ఒక తప్పు అలా చేస్తూనే ఉంటావు. ఎందుకంటే ఈజీ మనీ గదా! ఈజీ మనీ తోటి నువ్వు అలవాటైపోయావు. సో దానివల్ల ఏమవుతుంది నీకు, ఇలా సంపాదించడం వల్ల ఇప్పుడు నువ్వు ఒక డాగ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు డాగ్ గూడా అంతే గదా! ఏం చేస్తున్నా, యానిమల్ ఎలా ఉంటాయి అవి, ఒక దగ్గర నుంచి ఒక డాగ్ తింటూ ఉంటే దీనికి ఇది ధైర్యం తెచ్చుకొనెళ్ళి దాన్ని బెదిరించి అది లాక్కొని తినేస్తుంది. అలాంటి నైజం ఆ డాగ్ అయినా ఈ యానిమల్స్ అంతే గదా! సో అలా నువ్వు బ్రతుకుతున్నావనమాట. ఒక డాగ్, క్యాట్ ఇట్లాంటి స్టేజ్‌కొచ్చేసావు. దేనివల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్షన్, వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమ, హ్మ్. ఈమె ఎవరి మీద పెంచుకుంది, ఇప్పుడు మిస్టర్ ఎక్స్, మిసెస్ ఎక్స్ మీద ప్రేమ వల్ల అలాంటి తప్పు చేశాడు. ఎక్కడ హ్యూమన్ బాడీ మెల్లమెల్లగా పోతుంది ఇక్కడ. ఇట్లాంటి తప్పుల వల్ల హ్యూమన్ బాడీ ఈయన పోగొట్టుకుంటున్నాడు. ఈమె ఏం చేస్తుంది, ఆ మెటీరియల్ థింగ్ ఏంటి, ఆ నగ మీద ఎఫెక్షన్ తోటి ఇంకొకటేంటి, ఆ ఎదురు చూపించిన వాళ్ళ మీద ఒకలాంటి జెలసీ ఫీలింగ్ తోటో ఇంకేదైనా అట్లాంటి కొన్ని ఉంటాయి. ఉండడం తోటి ఈమె బాడీ కూడా పోగొట్టుకుంటుంది. ఆమెకున్నటువంటి హ్యూమన్ బాడీ మెల్లమెల్లగా అక్కడ పోతూ ఉంటుంది. ఇది చూసి ఈమె నెక్స్ట్ ఇంకొకరిని ప్రొవోక్ చేస్తూ ఉంటది. అంతే, ఆగిపోదు ఇక్కడ ఈ చైన్. ఇక్కడతోటి ఆగిపోలేదు. ఈమె ఏం చేస్తుంది, ఆమె కంటే ఎక్కువ మంచి ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏదో కొనుక్కొని అది ఇంకొకరికి చూపెడితే వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్‌ని అడగడము, లేకపోతే ఇక్కడ ఏమవుతుంది అనంటే వాళ్ళకున్నటువంటి హ్యూమన్ బాడీని పోగొట్టుకుంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ జస్ట్ స్మాల్ థింగ్స్, ఈ మెటీరియల్ థింగ్స్ మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళన్నీ పోగొట్టుకున్నారు. ఇక్కడ చూద్దాము, మనం చదువుతుంటే ప్రభుపాద ఏం రాసాడో చూస్తూ ఉంటే మరి ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. In every step there is perplexity, and therefore it behooves one to approach a okay, spiritual master ni manam approach avali. All Vedic literatures advise us to approach a bona fide spiritual master to get free from the perplexities of life which happen without our desire. మనము కొన్ని ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో మనం పెట్టబడి ఉంటామన్నమాట. మనం అది కోరుకోము, అవి వచ్చేస్తాయి అలా మన ముందుకు. అటువంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలా వాటిని సాల్వ్ చేసుకోవాలి అనేది మనకు అర్థం కాదు. అప్పుడు మనం బోనఫైడ్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జున లాగా. అర్జున ఏంటి, వాళ్ళ రిలేటివ్స్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన వద్దు అనుకుంటున్నాడు, ఆయన డ్యూటీ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు కొందరు చూస్తూ ఉంటాము, ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకో, ఆయన డ్యూటీ చెయ్యడు. ఒకవేళ వాళ్ళ బ్రదరే కనుక ఏదైనా తప్పు పని చేస్తే వాడిని ఎలా మనం తప్పించాలి అనేసి ఆయన డ్యూటీ చేయడు. ఇదంతా ఎందుకు చేస్తారు, బికాజ్ ఆఫ్ ఎఫెక్షన్, వాళ్ళ బాడీలీ ఎఫెక్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఆల్ వేదిక్ లిటరేచర్స్ అడ్వైస్ టు అప్రోచ్ ఓకే బోనఫైడ్. దే ఆర్ లైక్ ఎ ఫారెస్ట్ ఫైర్ దట్ సమ్హౌ బ్లేజెస్ వితౌట్ బీయింగ్ సెట్ బై ఎనీవన్. ఇది ఒకరి వల్ల సెట్ చేసిన ఇది కాదు, అంతే. వీళ్ళు అంటే ఒక ఫారెస్ట్లో ఒక ఫైర్ అనేది, ఫారెస్ట్ ఫైర్ అది ఒకరి వల్ల పెట్టినది కాదు. ఆ ఫైర్ వచ్చింది, అది దానంతట అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు, స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందా? సో అలాగే మనకి ఈ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలీదు, అవి వచ్చేస్తాయి. Similarly, the world situation is such that perplexities of life automatically appear without our wanting such confusion. Without our wanting such confusion. మనం అనుకోము, అవి వచ్చేస్తాయి అంతే. నో వన్ వాంట్స్ ఫైర్, అంతే కదా, ఎవరు అనుకోరు ఫైర్ కావాలి అని. ఎవరు కోరుకుంటారా? కోరుకోరు. అండ్ ఇట్ టేక్స్ ప్లేస్, కానీ వచ్చేస్తుంది ఆ ఫైర్, అలాగే వచ్చేస్తుంది. అండ్ వి బికమ్ పర్ప్లెక్స్డ్.
ఇంకా మనం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం. మనకు అర్థం కాదు. కొన్ని సిచ్యుయేషన్‌లో ఏం చేయాలి? ఎలా చేయాలి? అర్థం కాదు. The Vedic wisdom therefore advises that in order to solve the perplexities of life and to understand the science of the solution, one must approach a spiritual master who is in the disciplined succession. అందుకోసమే మనం ఏంటి ఒక పరంపరలో ఉన్నటువంటి లైక్ ప్రభుపాద. ప్రభుపాద కూడా ఒక పరంపరలో ఉన్నాడు కదా. ఫస్ట్ కృష్ణ తర్వాత కృష్ణ గేవ్ ఎవ్రీథింగ్ టు బ్రహ్మ, వేదిక్ లిటరేచర్. ఆ బ్రహ్మ నారదుడికి చెప్పాడు, నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇలా మనకి ఒక పరంపర ద్వారా ఒకరి నుంచి ఒకరికి అలా వస్తూ ప్రభుపాద్ దాకా వచ్చింది. తర్వాత ప్రభుపాద్ తర్వాత ఎవ్వరూ లేరు. మనం ఊహించుకోకూడదు ఇంకొకరు ఉంటారని. ఎందుకంటే కలియుగంలో వెరీ డేంజర్. ఈ ప్రభుపాద్ లాగా అంత సిన్సియర్‌గా ఉన్న వాళ్ళు ఇప్పటివరకైతే కనిపించలేదు, ఎవరు లేరు. సో మనం ఊహించుకోకూడదు ఒకరున్నారు అని. సో ప్రభుపాద్‌వి బుక్స్ చదివి, ప్రభుపాద్ ఆడియోస్ విని, ఇవి అన్నీ సరిగ్గా కరెక్ట్‌గా మనం చేశామంటే ప్రభుపాద్ చెప్పినట్టుగా చాలు. అతనే గురువు. మన తోడే ఉంటారు ఎప్పటికి. ఏ పర్సన్ విత్ ఎ బోనాఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఈస్ సపోజ్డ్ టు నో ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటి, స్పిరిచువల్ మాస్టర్ అన్నీ తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ప్రభుపాద్ తర్వాత వచ్చేవాళ్ళు అంతగా ఉండకపోవచ్చు. లీనియంట్‌గా ఉండొచ్చు. అలా చేయకపోయినా ఏం కాదులే అనొచ్చు. ఇలా 16 రౌండ్స్ చేయకున్నా ఏం కాదు, 8 రౌండ్స్ చేస్తే చాలు అని అలా చెప్తే ఇంకా అప్పుడు మొత్తం పోతుంది. మనకి కంపల్సరీ ప్రతిరోజు 16 రౌండ్స్ చేయాలి. అది నియమం. ఈ ప్రభుపాద్ ఏవైతే చెప్పిన నియమాలు అవే ఫాలో అవ్వాలి. అలాగే ఉండాలి. అప్పుడే మనము ఈ టెంపరరీ వరల్డ్ నుంచి కొంచెం దీన్ని దాటగలం ఈజీగా. వన్ షుడ్ నాట్ therefore remain in material perplexities but should approach a spiritual master. ఈ మెటీరియల్ దీంట్లో ఉండకూడదు. అప్పుడే ఉండకూడదు అని అంటే మనము ప్రభుపాద్ని అప్రోచ్ అవ్వాలి. Who is the main in material perplexities? It is he who does not understand the problems of life. ఈ లైఫ్ యొక్క ప్రాబ్లమ్స్ అర్థం కాని వాడే ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటాడనమాట ఎప్పుడు. సో he is a miserly man who does not solve the problems of life as a human and who thus quits this world like the cats and dogs without understanding the science of self-realization. క్యాట్స్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, క్యాట్స్ డాగ్స్ లాగా బ్రతుకుతారనమాట. అర్థం కాదు సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళకి లేదు. వల్లనే వాళ్ళు పాపం ఈ క్యాట్స్ డాగ్స్ లాగా బ్రతుకుతూ ఉంటారనమాట. ఒకరిని భయపెట్టిస్తూ, లేకపోతే ఒకరిని దోచుకుంటూ, ఇంకొకరి స్థలాన్ని దోచుకోవడము, అలా దారుణమైన పనులు చేస్తూ ఉంటారు. This human form of life is most valuable asset for the living entity who can utilize it for solving the problems of life. Therefore, one who does not utilize this opportunity properly is a miser. ఎవరు మైజరు? ఎవరైతే హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ చక్కగా యూటిలైజ్ చేయరో వాళ్ళు. On the other hand, there is a Brahmana or he who is intelligent enough to utilize his body to solve all the problems of life. ఇక్కడ ఇంకోటి, the Prapanas or miserly persons waste their time in being overly affectionate. అది ఇంతకుముందు చెప్పాను కదా, ఓవర్గా ఎఫెక్షనేట్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ చిల్డ్రన్కి, వాళ్ళ ఇంకా రిలేటివ్స్కి. ఇప్పుడు అర్జున ఎట్లయితే ఉన్నాడో అలా ఓవర్లీ ఎఫెక్షనేట్ అయ్యుండి దానికి పాపం వాళ్ళ హ్యూమన్ బాడీని పోగొట్టుకుంటారు. The Krupana thinks that he is able to protect his family members from death, or the Krupana thinks that is, ఆయన ఏమనుకుంటాడంటే వాళ్ళ ఫ్యామిలీని ఈ డెత్ నుంచి కాపాడుకోగలను, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఆయనని కాపాడగలరు అని అనుకుంటారు. కానీ కాదు, ఇవన్నీ జరగవు. సచ్ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ కెన్ బి ఫౌండ్ ఈవెన్ ఇన్ ద యానిమల్స్ లో కూడా ఇట్లాంటి ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉంటాయి. డాగ్, క్యాట్, వీటికి ఎంత ఉంటుందో అసలు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలని, అది కుక్క అయితే అది నోట ఖర్చుకొని ప్లేస్ కు తిరుగుతుంది కాపాడుకోవడానికి వాళ్ళ పిల్లల్ని. కుక్క, పిల్లి
ఇవి. సో, ఇలాంటి అటాచ్‌మెంట్స్ వాటిల్లో కూడా చాలా ఉంటుంది. అలా బ్రతకూడదు అని. మనము ధర్మంగా బ్రతకాలి చక్కగా. Arjuna could understand that his affection for family members and his wish to protect from death were the causes of his అదే కదా! ఇప్పుడు అర్జున కూడా అంతే గదా! వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ డెత్ నుంచి కాపాడుకోవడానికే గదా! ఇప్పుడు నేను ఈ యుద్ధం నేను అడవిలోకెళ్ళిపోతా, అక్కడే ఉంటా, బిచ్చం ఎత్తుకొనైనా బ్రతుకుతా, ఇలాంటి మాటలన్నీ ఎందుకు అంటున్నాడు? వాళ్ళందరిని కాపాడడానికే. ఇది. Although he could understand that his duty to fight was awaiting him, still on account of miserly weakness, he could not discharge the duties. అది ఆయన డ్యూటీ ఏంటి? ఫైట్ చేయాలి. కానీ ఆ డ్యూటీ నుంచి ఆయన హి డోంట్ వాంట్ టు ఫైట్. ఆయన డ్యూటీ చేయాలని అనుకోవట్లే. వాళ్ళందరిని కాపాడాలని. He is therefore asking Lord Krishna, the supreme spiritual master, to make a definite solution. ఒక సొల్యూషన్ చెప్పమని కృష్ణని అడుగుతున్నాడు. He offers himself to Krishna as a disciple. ఒక శిష్యుల్లాగా అయిపోయాడు ఇప్పుడు. హి వాంట్స్ టు టాక్ ఫ్రెండ్లీ టాక్స్. ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్లీగా మాట్లాడాడు గదా! ఇంకా ఆపేసి డిసైపుల్‌గా మారిపోయాడు. టాక్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద డిసైపుల్ ఆర్ సీరియస్ అండ్ నౌ అర్జున వాంట్స్ టు టాక్ వెరీ సీరియస్‌లీ బిఫోర్ ద రికగ్నైజ్డ్ స్పిరిచువల్ మాస్టర్. ఇప్పుడు ఒక మాస్టరును శిష్యుడును టీచర్ ఎట్లా మాట్లాడుకుంటారో ఆ స్టేజ్‌కొచ్చారన్నమాట. ఇక్కడ సీరియస్ అయిపోయారు ఇంకా అర్జున. అయిపోయి కృష్ణ is therefore the original spiritual master of the science of Bhagavad Gita and Arjuna is the first disciple. Arjuna ఎవరు? ఫస్ట్ డిసైపుల్ అన్నమాట. ఫస్ట్ శిష్యుడు for understanding the Gita. How Arjuna understands the Bhagavad Gita is stated in the Gita itself. ఎట్లా అర్థం చేసుకుంటాడో మనం భగవద్గీత చదువుతూ నేర్చుకుందాం. And yet foolish mundane scholars explain that one need not submit to Krishna as a person. ఇక్కడ కొందరు కొన్ని డిఫరెంట్‌గా చెప్తూ ఉంటారు. మనం అవన్నీ వినకూడదు. వాళ్ళంతా ఫూల్స్. భగవద్గీత గురించి చాలా మంది అంటే కృష్ణునికి అగైన్స్ట్ ఉన్న వాళ్ళు కొందరున్నారు. ఇంకా ఉన్నారు. వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. వి షుడ్ నాట్ లిసన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వి షుడ్ జస్ట్ అండర్‌స్టాండ్ వాట్ ప్రభుపాద సేస్ అండ్ వి షుడ్ ఫాలో ప్రభుపాద. దట్స్ ఆల్. నాట్ మోర్ దాన్ థాట్. ఓకే. ఇక్కడ ప్రభుపాద జై ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. Hearing and associating with devotees are the most important function for self-realization. Okay, వినడం ఫస్ట్. డివోటీస్ తోటి అసోసియేట్ అవ్వాలి చక్కగా. మనం వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలిపెట్టుకోవద్దు ఎప్పుడు కూడా డివోటీస్ తోటి. ప్లస్ వింటూ ఉండాలి. గురువుల మాట, గురువుల స్పీచెస్ ఉంటాయి కదా, ప్రభుపాద స్పీచ్ అయినా లేకపోతే మన ఇంకో కొందరు గ్రేట్ స్కాలర్స్ ఉన్నారు టెంపుల్ నుంచి, వాళ్ళ స్పీచెస్ వింటూ ఉండాలి. నేను కూడా అలాగే వింటూనే నేర్చుకున్నాను.